చిరంజీవితో మెహర్ రమేష్ తీసిన మూవీ భోలా శంకర్. తమన్నాతో రెండోసారి చిరు జోడీ కట్టి చేసిన ఈ రీమేక్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? టాక్ కిక్కిస్తుందా, షాక్ ఇస్తుందా? టేక్ ఏ లుక్. వెద్దలం తెలుగు రీమేక్ భోలా శంకర్ షాడో ఫ్లాప్ తర్వాత పుష్కర కాలం గ్యాప్ తీసుకుని మెహర్ రమేష్ చేసిన ప్రయోగం ఈ సినిమా. కోర్టు వివాదం ఎలా ఉన్నా భోలా శంకర్ వరల్డ్ వైడ్ గా విడుదలైంది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. హైదరాబాద్ నుంచి దూరంగా కోల్కతాకి చేరుకుని కొత్త ప్రయాణం మొదలు పెడతాడు హీరో. ఇక తన చెల్లితో తమన్నా బ్రదర్ ప్రేమ పెళ్లి, ఆలోపు తమన్నాతో చిరుకి మధ్య చిన్నపాటి లవ్ జర్నీ. అనుకోకుండా ఒకరిని హీరో హత్య చేయటం చూసిన తమన్నా, తర్వాత బయటపడ్డ చిరు ఫ్లాష్ బ్యాక్. మొత్తంగా భాష ఇంద్ర స్టైల్లో గతం వర్తమానం రెండు కలిపితే భోలా శంకర్ కథా ప్రయాణం. భోలా శంకర్ ఇలా రెండు పేర్లతో ప్రజెంట్ లో గతంలో కనిపించే పాత్రలతో చిరు ఆకట్టుకుంటే తన కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. కొన్నిసార్లు శంకర్ దాదా స్టైల్లో ఏదో చేయబోయినట్టు కామెడీ ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. ఇక తమన్నా, సుశాంత్, కీర్తి పాత్రలకు తగ్గ పర్ఫార్మెన్స్ తో పర్లేదనిపించుకున్నారు. ఇక కథనం దర్శకత్వం విషయంలోకి వస్తే వెదలం మూవీనే 8 ఏళ్ల ఓల్డ్ స్టోరీ. దాన్ని రీమేక్ చేయాలనుకోవటమే రిస్క్ అంటే మార్కెట్లో లేని మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇచ్చి చిరు రిస్క్ చేశాడన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక అదే నిజమయ్యేలా ఉంది. బోరింగ్ స్క్రీన్ ప్లే, స్లోగా సాగే నరేషన్, మాస్ పల్స్ కి కనెక్ట్ కాని మేకింగ్ అంటూ కామెంట్లు పెరిగాయి. మహతి, స్వరసాగర్ సాంగ్స్ పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడం పెద్ద మైనస్. ఓవరాల్ గా చిరు పర్ఫార్మెన్స్ మీదే సినిమా నెట్టుకు రావాలి గాని డైరెక్టర్ పనితనం మాత్రం పంచిచ్చేలా ఉందంటున్నారు. ఏదేమైనా వాల్తేరు వీరయ్యలాగే ఇది మెల్లగా ఎక్కొచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ టాక్ నే సొంతం చేసుకుంది భోలా శంకర్ మూవీ.